హలో గైస్, హౌ ఆర్ యూ? ఇవాళ మన టాపిక్ ఏంటంటే సాటిస్ఫాక్షన్. తెలుగులో వచ్చేసరికి తృప్తి. చూడండి, నా చేతిలో మీరు ఈ చెట్టుని చూస్తున్నారు కదా, దీని పేరు బోన్సాయ్ అని అంటారంట. నాకు కూడా తెలియదు. నాకు ఇది వేరే వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, దీనికి కొంచెం నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు సన్లైట్ లో పెడితే దీనికి వారం దాకా మళ్ళీ నీళ్ళు అవసరం, మళ్ళీ వారం దాకా దీనికి సన్లైట్ అవసరం. కానీ అన్ని చెట్లకి మాత్రం రోజు నీళ్లు పోయాలి, రోజు దానికి సన్లైట్ ఉండాలి. అప్పుడైతేనే ఆ చెట్లు బ్రతుకుతాయి. కానీ దీనికి అట్లా కాదు, జస్ట్ కొన్ని నీళ్లు, ఒక హాఫ్ మగ్, ఆ తర్వాత ఒక 5 నిమిషాలు సన్లైట్ ఉంటే చాలు, వారం మొత్తం బ్రతికేసింది తృప్తిగా. సో కాబట్టి ఇవాళ నేటి సమాజంలో కూడా మనుషులు ఎలా ఉన్నారంటే తృప్తిగా ఉండట్లేదు. వాళ్ళకి ఎంత ఆస్తి ఉన్నా కానీ, ఎంత డబ్బులు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎన్ని పొలాలు అన్నీ ఉన్నా కానీ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. మన చుట్టూ ఉన్న నేచరే నేర్పిస్తుంది మనం అట్లా ఉండాలి, ఇట్లాంటి చెట్లే చెప్తున్నాయి మనం అట్లా బ్రతకాలి అని చెప్పేసి. సో కాబట్టి బుద్ధుడి క్లాసు కూడా ఏం చెప్పిందంటే, కోరికలే దుఃఖానికి కారణం అని చెప్పేసి. డిజైర్ ఇస్ ద కాజ్ ఆఫ్ ఆల్ సఫరింగ్స్. కోరికలే దుఃఖానికి కారణం. కోరిక ఉండడంలో తప్పు లేదు, కానీ ఆ కోరిక ఏంటంటే లిమిట్స్ లో ఉండాలి. ఆ లిమిట్స్ క్రాస్ అయి దాటిపోయింది, అది రోజు మనకి సఫరింగ్ అంటే బాధ. ఉన్న దాంట్లో మనం తృప్తిగా ఉండలేం, ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉండలేం. ఈ చెట్టులాగా మనం కూడా హ్యాపీగా ఉండలేం. మనకు అది లేదు, ఇంకా కావాలి అని చెప్పేసి రోజు సఫర్ అవుతూ ఉంటాం. చూడండి, అమృతం కూడా ఎక్కువైతే విషయం అయితే అంటారు, అదొక సామెత ఉంది. సో కాబట్టి ఏదైనా కానీ మనకి లిమిట్ లోనే ఉండాలి. కోరికలైనా కానీ లిమిట్ లోనే ఉండాలి, ఏదైనా కావాలన్నా కానీ అది మనకి లిమిట్ లోనే ఉండాలి. ఆ లిమిట్స్ క్రాస్ అయినప్పుడు మాత్రం మనకి దుఃఖం అనేది వచ్చింది. సో కాబట్టి మన చుట్టూ ఉన్న నేచరే మనకి నేర్పిస్తుంది, ఇట్లాంటి చెట్లే మనకి నేర్పిస్తుంది. చూడండి, దీని ఎంత గొప్ప గుణం ఇది. కొంచెం నీళ్లు, కొంచెం సన్లైట్ ఉంటే వారం మొత్తం బ్రతికేసింది. సో కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ చెట్టులాగే బ్రతకాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.